వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా నియమితులైన నేలపాటి రామారావు, బుడ్డా సత్యనారాయణ, పాషం అశోక్ గౌడ్లను హయత్ నగర్ డివిజన్ సూర్యానగర్ ఈస్ట్ కాలనీలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు కాలనీలో నెలకొన్న పలు సమస్యలను నూతన డైరెక్టర్ల దృష్టికి తీసుకుని రాగా వారు సానుకూలంగా స్పందించి ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ దృష్టికి సమస్యలు తీసుకుని వెళ్లి సమస్యల పరిష్కారం కోసం తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బుడ్డా సత్యనారాయణ, నేలపాటి రామారావు, అశోక్ గౌడ్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు, ప్రజలు, మహిళలు, యువత ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపారు. మధు యాష్కి గౌడ్ నిరంతరం నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తున్నారని తెలిపారు. మధు యాష్కి నేతృత్వంలో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ గౌడ్, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు యాదగిరి గౌడ్, కార్యదర్శి యాదయ్య, కాంగ్రెస్ నేతలు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన కాలనీ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు రవి గారు, అట్లానే కాలనీ అధ్యక్షులు యాదగిరి గారు అండ్ యాదయ్య గౌడ్ గారు, అందరికీ సంపత్ కుమార్ గారు, మిగతా దశరథ్ రెడ్డి గారు, అందరి శ్రీనివాస్ గారికి మరియు సాంబయ్య గారికి అందరికీ కృతజ్ఞతలు. ఈ సన్మానానికి పిలిచి సన్మానించినందుకు, అట్లానే మా మీద బాధ్యత కూడా పెట్టారు. మీరు ఈ బాధ్యతని కంపల్సరిగా నిర్వర్తించేందుకు మేము ముగ్గురం కూడా అదేవిధంగా కష్టపడతాం. మదన్న నాయకత్వంలో మ్యాక్సిమం ఎన్ని పనులు చేయగలుగుతామో అన్ని పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాం మేము. అట్లనే ఈరోజు చాలా కాలనీల్లో చిన్న చిన్న సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు అన్నీ మా దృష్టికి వస్తూనే ఉన్నాయి. ఈ పదవి ఇచ్చినందుకు, మాకు ఈ అవకాశం వచ్చినందుకు కంపల్సరీగా ప్రతిదానికి కష్టపడి పనిచేసి మీ అందరికీ ఏదో ఒక రకంగా ఉపయోగపడే విధంగా, మదన్న పేరు నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తాం. చాలా థ్యాంక్స్ అందరికీ. ఈరోజు హయత్ నగర్ మండలంలోని సూర్యానగర్ కాలనీలో మరి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు యాదగిరి గౌడ్ గారు కానీ, ప్రధాన కార్యదర్శి యాదయ్య గారు కానీ, మరియు నా తోటి మిత్రులైనటువంటి మా హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మా అశోక్ అన్న కానీ, మా రామారావు అన్న కానీ, అట్లాగే హైదరాబాద్ డివిజన్ అధ్యక్షులు మా రవణ గారు, అట్లాగే మా మిత్రుడు మరి సుధాకర్ గౌడ్ గారు, మరియు చెర్ల రమేష్ గారు, మరి ఈనాడు ఈ యొక్క కాలనీకి మమ్మల్ని పిలిచి మాకు సన్మానించుకోవడం, మరి మేము వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పక్షాన నిలబడే పార్టీ. మరి ఈనాడు ఈ యొక్క కాలనీలో మన అధ్యక్షుల వారు యాదయ్య గౌడ్ గారు ఇప్పుడే చెప్పారు, యాదగిరి గారు, అన్న ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు మీ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రచార కమిటీ చైర్మన్ మరి ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మధు యాష్కి గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలు తీర్చండి అని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా ఒక బాధ్యత మాపై పెట్టినందుకు ఆ బాధ్యతను మేము ఖచ్చితంగా నిర్వర్తిస్తాం. మా డివిజన్ అధ్యక్షులు మరి రవి గారి సారథ్యంలో మరి ఇక్కడ కొన్ని చూసినట్టయితే మరి యూజీడీ సమస్య ఉంది, అట్లాగే కమిటీ హాల్ ఒక సమస్య ఉంది, అట్లాగే రోడ్డు సమస్య కూడా ఉంది. కాబట్టి ఇవి కంపల్సరీ ఒక కాలనీ అన్నప్పుడు ఇవన్నీ కంపల్సరీ అవసరం. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా మేము దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మరి మదన్న నాయకత్వంలో మరి ఏదో ఒక రోజు కూడా ఇక్కడ మరి ముఖాముఖిగా మీ అందరితోటి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి మేము అన్నగారికి తెలియపరుస్తూ మరి ఈ సమస్యలు తీరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి మరి ఆయన నాయకత్వంలో ఇవాళ రైతుల పక్షాన మరి ప్రతి రైతుకు కూడా ఇవాళ 500 రూపాయలు బోనస్ ఇచ్చిందంటే ఇవాళ ప్రతి రైతు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. గత ప్రభుత్వంలో చూసినట్టయితే ఏ కళ్ళాల్లో చూసినా కానీ ఒడ్లు ఉండేది. పాపం ఎప్పుడు వస్తారో, అమ్మాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి, బండ్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. మరి వారం వారం కూడా ఆ రైతులు అక్కడే కళ్ళాల్లో పండుకున్న పరిస్థితి మరి ఆనాడు ఉండేది. మరి ఈనాడు మా గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ సార్ అయితే ప్రతిరోజు కూడా కళ్ళాల్లో ఉన్నటువంటి సమస్యలని, రైతులకు సమస్య రావద్దని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా అధికారులతో సమీక్ష చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి మీరందరూ కూడా సహకరించాలి. రేపు రాబోయే కాలంలో కూడా అతి తొందరలో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరి మన నాయకత్వము, మన అన్న మధు యాష్కి గౌడ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా కూడా మనం అధికారంలోకి రావాలి. మళ్ళీ కూడా ఆ అవకాశాన్ని మీరందరూ మాకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, అట్లాగే కాలనీ సంక్షేమ సంఘం పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి రవణ గారు,
మరి కాలనీ అధ్యక్షులు యాదగిరి గారు, కార్యదర్శి ప్రధాన కార్యదర్శి యాదయ్య గారు, మరి మిగతా కొద్దిగా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మమ్మల్ని ఈ కార్యక్రమానికి మరి సూర్యనగర్ అసోసియేషన్ కాలనీ పెద్దలందరూ మనం పిలిచి సన్మానం చేయడానికి మాకు పిలిచినందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, కాలనీలో ఏమన్నా సమస్యలు ఉన్నట్లయితే సమస్యలు అన్ని కాలనీలలో సమస్యలు నూతన కాలనీలు కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇవి మదన్న గారి నాయకత్వంలో రవణ గారు మిమ్మల్ని అందరినీ తీసుకొని మేము కూడా వస్తాం. ఈ కాలనీలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టు మొదలు ఒక బిల్డింగు అయితే కావాలి, అసోసియేషన్కు బిల్డింగ్ ఉంటే దాన్ని ఏ విధంగా చేయాలనే దాని మీద మదన్న గారు దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా తీర్చడానికి మా వంతు కూడా కృషి చేస్తాం. మీ డివిజన్ అధ్యక్షులు రవణ గారి నాయకత్వంలో మరి సుధాకర్ అన్న వీళ్ళందరూ ఉన్నారు, ఇక్కడ మీది అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కాలనీ వాళ్ళు అందరు కలిసి ఒకసారి మదన్న దగ్గరికి పోయి ఆ మదన్నకు ఆ దృష్టికి తీసుకొచ్చి మదన్నను కూడా ఇడికి తోలుకొచ్చి మీ కాలనీలు ఎంతమంది ఉన్నారో అంతమందితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కొన్ని సమస్యలు మెల్లమెల్లగా అన్ని సమస్యలు ఒక్కసారి పరిష్కారం కావు కాబట్టి అన్ని సమస్యలు కొన్ని మెల్లమెల్లగా సమస్యలన్నీ తీర్చుకోవడానికి మా వంతు కూడా కృషి చేసి మేము ఈ ప్రభుత్వానికి మేము మదన్న గారి నాయకత్వంలో మదన్న గారి శిష్యులుగా అనేకమైనటువంటి కార్యక్రమాలను ఆయన తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాలు బాగా పొద్దున్న లేచిన సంది పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉంటూ మదన్న గారు మరి కొద్దిగా దురదృష్టం మనకు అందరము ఈ విధంగా ఇప్పుడు మదన్న ఓడిపోయాక మనకు బాధ తెలుస్తుంది. ఏ విధంగా ఉంటుండే, అరే గెలిస్తే ఎట్లుంటుండే అనేది మనం ఆలోచన చేసుకుంటా ఉన్నాం. అందుకని రానున్న రోజుల్లో కూడా మనందరం ఐకమత్యంగా తోటి ఉండి ఎవరైతే ఈ కాలనీల అభివృద్ధికి డెవలప్మెంట్కు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని పట్టం కట్టడం కోసం మీరు అందరూ కృషి చేయాలని కోరుకుంటూ మదన్న గారి నాయకత్వంలో పనిచేసి ఈ కాలనీకి సూర్యనగర్ కాలనీకి బాగా ఫేమస్ ఉంది. ఇది బ్రాండ్ నేమ్ కూడా సూర్యనగర్ అనగానే అంతా హైదరాబాద్ మొత్తం గుర్తుపట్టేస్తారు. అంత మంచి కాలనీకి దీనికి అందరికీ కూడా యాదగిరి ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వారు కూడా చొరవ చూపి వారి నాయకత్వం మీ కాలనీ మీ అందరి మొట్టమొదటి మీరు కాలనీ మీ అసోసియేషన్ వారికి ఇవన్నీ చేస్తే మీకు కూడా మంచి పేరు ఉంటుంది. కొన్ని మీరు కూడా చేసుకునే కార్యక్రమాలు ఉంటాయి. అవి ఇలాగా మీడియా ముఖం కాకుండా మనం వ్యక్తిగతంగా నేను కూడా వచ్చి కూర్చొని మీకు సహాయ సహకారం అందిస్తామని తెలియజేసుకో. మా ఆహ్వాన మేరకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మా కాలనీలో సమస్యలు అంటే ఇప్పుడు డ్రైనేజ్ ఒకటి, మెయిన్ ఏంటంటే పార్క్ డెవలప్మెంట్, కమిటీ వాళ్ళు, రోడ్లు చాలా ఒక 10-15 సంవత్సరాల నుంచి కాలనీలో నడవనీకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. వర్షం పడితే కొంచెం మేము చెప్పిన వీటికి అన్నగారికి జర ముందుండి తీసుకెళ్ళి మా సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. సమస్యలో మా మార్కెట్ కమిటీ డైరెక్టర్ల ఆధ్వర్యంలో మా కాలనీ సమస్యలు అన్ని విన్నపం చేసినాము. అందులో డ్రైనేజ్ కానీ, మా సీసీ రోడ్లు కానీ, మా కాలనీ పార్కు ఇటువంటి సమస్యలన్నీ వాళ్ళ దృష్టి తీసుకొచ్చాము. ఈ సమస్యలపై ఎమ్మటే స్పందించి మాకు తొందరలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్ అన్న గారు, సత్యనారాయణ గారు, రామారావు గారు, ఇక్కడ ఉన్న కాలనీ అసోసియేషన్ మెంబర్లకి, ఈ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ కాలనీ ఇబ్బంది ఏదున్నా కూడా చేయటానికి పెద్దలు మదన్న గారు అన్ని విధాలుగా సహకరిస్తారు. ఏ విషయం ఉన్నా కూడా చెప్పొచ్చు. దాని విషయంలో నేను తీసుకెళ్తాను కూడా నేను రెడీగా ఉన్నాను.